నౌ ద కాల్ ఈజ్, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నటువంటి ఈ ఆత్రం ఏదైతే ఉందో, ఇదంతా మాయా, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనేటటువంటి ఆత్రం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని నేను ఏ విధంగా, ఈ నియో ప్లేటోనిస్టిక్ ఎస్కేపిజం నువ్వు విడిచిపెట్టి ఏ విధంగా నేను ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలి, ఇక్కడున్నటువంటి సంబంధాలపైన ఫోకస్. ఈ 2025వ సంవత్సరం, లెట్ మీ ఇన్వైట్ యూ టు లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ with this idea or with this ideology that your God or నీ ప్రభు, నీ రాజు, ఆయనకు నువ్వంటే ఇష్టం, నీ శరీరం అంటే ఇష్టం, ఆయన నిన్ను రూపొందించిన రూపురేఖలు ఆయనకి ఇష్టం, ఆయనకు నువ్వంటే చాలా ముద్దు, నీ సంబంధాలు ఇష్టం, నీ ప్రేమ ఇష్టం, నీ కుటుంబం ఇష్టం, నీ సమాజం ఇష్టం. ఆయన చేసినటువంటి ఈ భూమి ఆకాశములు అనే సృష్టిని ఆయన మంచిది 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 అన్నాడు. అందులో నిన్ను చాలా మంచిదిగా ఉంచాడు, మహిమతో నిన్ను ఆయన అలంకరించాడు. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నాం, బాబాయ్ ఎలా ఉన్నాడు, చిన్నమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నాడో, నా సంపాదన ఓకే బాగానే ఉంది, మరి నా సంబంధాల పరిస్థితి ఏమిటి, నా ఉద్యోగం బాగానే ఉంది, మరి నా ఊరు ఎలా ఉంది, నా ఇక్కడ సిటిజన్షిప్ బాగానే ఉంది, మరి అక్కడ ఉన్నటువంటి నా బాధ్యతలు ఏమయ్యాయి? Let this 2025 be a invitation to you to live a global citizen's life. ఈ విశ్వైక లేకపోతే విశ్వమానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం, నీ సొంత వారి కోసం పరితపించే హృదయం, నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం, ఒకరిని ఆశీర్వదించటానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం, నీ జేబులలో నుండి నీ సంఘానికి, నీ సమాజానికి, నీకోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం. ఇదంతా కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను, నియో ప్లేటోనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన, నీ పొరుగు వాడిపైన పెట్టుబడి, నీ సొంత వాడిపైన పెట్టుబడి. నేను ఒకరికి ఒక 11 సంవత్సరాలు ఏమీ లేనప్పుడు, ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి ఉద్యోగం ఇచ్చి పెంచి పెద్ద చేసి ఆయన రక్షింపబడిన సమయం నుంచి కూడా ఆయనకు తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకానొక రోజు ఏం జరిగింది అని అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర he went and joined, started working, and that hurted my business a lot. ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి సంబంధాలు ఉంటాయి. కానీ that doesn't give me any warranty to hate him. That doesn't give me any warranty or any warrant to reject helping others. ఈ 2025 మీరు అలాంటి బ్యాక్ స్టాబింగ్ గుండా, మీ బ్యాక్ బైటింగ్ గుండా, మీ వెనకే గోతులు తవ్వుతున్న వారిని చూసి నిరుత్సాహపడకుండా, there is still hope in this world. ఒక వ్యాపారంలో నీకు వచ్చినటువంటి ఒడుదుడుకులు, ఒక పనిలో నీకు ఎదురైనటువంటి సవాళ్లు మిమ్మల్ని వెనక్కి గుంజకుండా, ఈ ప్రపంచాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు, అందులో నేను ఒక ఛానల్ అన్నటువంటి దృఢ నిశ్చయంతో మీరు ముందుకెళ్ళాలి, ఆ వాగ్దానాన్ని మీరు తీసుకోవాలి అని ఆశపడుతున్నాను. బికాజ్ ఎందుకు అనంటే, నిన్నటి నుంచి మనం చూస్తున్నట్టుగా హీ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. ఆయన అన్నిటినీ, సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు. అందులో నువ్వు ఉన్నావు, నీ వ్యాపారం ఉంది, నీ ఉద్యోగం ఉంది, నీ అమెరికా డ్రీమ్ ఉంది, నీ ఇండియా రూట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతి ఒక్కటిని ఆయన నూతన పరుస్తున్నాడు. ఇది 2వ గుదిబండ. 3వ గుదిబండ బాధ్యత లేని భక్తి. మొదటిది మతపరమైనటువంటి ఆలోచన విధానం, 2వది ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం, 3వది బాధ్యత లేని భక్తి. కొన్నిసార్లు మనం నమ్ముకున్నటువంటి, మనం చేస్తున్నటువంటి భక్తి మనల్ని వాగ్దానాలు తీసుకోకుండా చేస్తుంది.
భక్తి మంచిదే, ఆరాధన మంచిది, చప్పట్లు కొట్టడం మంచిది, సంగీతం మంచిది, నృత్యం నాట్యం మంచిది, ఇవన్నీ మంచివే. కానీ ఇవన్నీ బాధ్యతతో ఉండాలి, ట్రాన్స్పరెంట్ బాధ్యత. ఈ 2025వ సంవత్సరం ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ, నన్ను కూడా ప్రోత్సహించటం ఏమిటి అనంటే, బాధ్యత కలిగి ఉండండి. నీ బాధ్యత నువ్వు వస్తున్నటువంటి స్థానిక సంఘంలో ఏంటి, నీ బాధ్యత నీ కుటుంబం పట్ల ఏమిటి, నీ బాధ్యత నువ్వు నివసిస్తున్న నీ నైబర్హుడ్ పట్ల ఏమిటి, నువ్వు ఉంటున్నటువంటి నీ నైబర్హుడ్లో నీ పక్కింటి వాడి పేరన్నా తెలుసా నీకు? నీ నైబర్హుడ్లో ఎన్ని పీపుల్ గ్రూప్స్ బ్రతుకుతున్నాయి అన్న ఆలోచన, స్పృహ నీకుందా? నీ నైబర్హుడ్లో జరుగుతున్న బిజినెసెస్ పట్ల నీ బాధ్యత, ఈ దేశపు ఎకానమీ పట్ల నీ బాధ్యత, కొత్తగా వచ్చినటువంటి ఒక ఇండియా నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ పట్ల నీకు బాధ్యత. నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నీకు వాక్యోపదేశము చేసి నీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా అనుసరించుము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చెప్తుంది 7వ వచనంలో. దట్స్ అ కమాండ్మెంట్. So somebody invested in your life as a responsibility. Would you like to take a commitment, or ఈ గుదిబండ, నాకు బాధ్యత లేదు, నాకు భక్తి ఉంటే చాలు, వస్తాను 10 సార్లు బైబిల్ చదువుతాను, చప్పట్లు కొడతాను, నేను పాటలు పాడతాను, ఇంటికి వెళ్ళిపోతాను అన్నటువంటి జీవితం నుంచి బాధ్యతాపరమైన జీవితం, వుడ్ యూ లైక్ టు టేక్ ఎ కమిట్మెంట్ లైక్ దాట్? ఈ 3 గుదిబండలు విడిచిపెడితే there are 3 commitments that you need to take tonight, this morning. 3 కమిట్మెంట్స్ మీరు తీసుకోవాలి. నేను తీసుకోవాలని అనుకుంటున్నాను, ఇది నాకు ఉపయోగపడింది. ఈ రిలీజియస్ మైండ్ సెట్ను విడిచిపెడితే మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సినటువంటి కమిట్మెంట్ ఆర్ కాలింగ్ ఏమిటి అని అంటే, కాల్ టు పార్టిసిపేట్ ఇన్ లేకపోతే సత్యవాక్ ప్రత్యక్షత అని దీన్ని పిలుస్తాను నేను. కమిట్మెంట్ టు ద రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ గాడ్. మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఒకసారి ఎత్తి చూపిస్తారా? మీ దగ్గర ఉంటే, ఫోన్స్ ఉంటే ఫోన్స్ చూపించండి, పర్లేదు. కమిట్మెంట్ టు దిస్ బుక్, కమిట్మెంట్ టు ద ట్రూత్ దట్ దిస్ బుక్ బ్రింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీతోనే కాదు, ఒక్కసారి నేను ఒక ఫ్లాష్ బ్యాక్కు వెళతాను. మీ కళ్ళ ముందు ఇలా 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 గింగిరాలు తిరగాలి. పాత రోజుల్లో విఠలాచార్య సినిమా టైప్లో 60 రోజులు కట్ చేస్తే, 60 సంవత్సరాలు కట్ చేస్తే, లేకపోతే ఒక 70 సంవత్సరాలు కట్ చేస్తే, మనలో అనేకులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మనము లూథరన్ సంఘాలు, అలాగే బ్యాప్టిస్ట్ సంఘాలు, అలాగే మెథడిస్ట్ సంఘాలు, అలాగే యాంగ్లికన్ సంఘాలు, ఎస్పీసీకే వారు, ఎస్పీజీ వారు, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క దేవుని ముఖకాంతిని ఏ విధంగా మన మధ్యకు తీసుకొచ్చారు అనంటే, బాధ్యత కలిగి తీసుకొచ్చారు. నువ్వు చస్తే పరలోకం పోతావా, నరకం పోతావా అనేటటువంటి ప్రశ్న దగ్గర ఆగకుండా నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలి అన్న ఆలోచన. అలెగ్జాండర్ డఫ్ మన దేశానికి వచ్చినప్పుడు హీ ఇన్ఫ్లుయెన్స్డ్ లార్డ్ మెకాలే అనేటటువంటి ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణం చేత ఈరోజు మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు. ద రీజన్ ఈరోజు మీరు అమెరికాలో ఉండి వ్యాపారం చేయగలిగి, ఉద్యోగం చేయగలిగి, H1Bలు తెచ్చుకుని, GCలు తెచ్చుకుని సిటిజన్స్ అవుతున్నారు అని అంటే, ది ఓన్లీ రీజన్ ఈజ్ అలెగ్జాండర్ డఫ్, ఏ మిషనరీ టు ఇండియా. ఆయన వచ్చి లార్డ్ మెకాలేని ప్రభావితం చేసి అందరికీ చదువు, అందరికీ విద్య, ఆ విద్య ఆంగ్ల భాషలో ఉండాలి అన్నటువంటి ఒక చట్టాన్ని చేశాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ ప్రీచింగ్, టీచింగ్, బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా మేకర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ పని, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క నవీనీకరణ, నూతన పరచటం అనేటటువంటి పనిలో అలెగ్జాండర్ డఫ్ పాల్గొన్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఇంకొక ఉదాహరణ, రాజమండ్రి ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి గ్రామాలు కొన్ని వందలు, కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో గుర్రం వేసుకుని తిరిగినటువంటి ఒక సాధారణమైన బ్రిటిష్ జనరల్, ఆ జనరల్
ఆయనకు బాధ్యత ఏమిటి అనంటే, ఈ భూమిని, తెలుగు ప్రజలను ఆయన ప్రేమించి ఆయన అన్నాడు, ఒక క్రైస్తవునిగా నా కాళ్ళ క్రింద ఇంత మంచి నీరు కొట్టుకొని పోవటమే కాకుండా ఇన్ని గ్రామాలను తీసుకెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా గుండె మీద చేసుకుని నిద్రపోవాలి అని ఆలోచించి పైన బంగాల్ ప్రాంతం నుంచి కింద మెడ్రాస్ వరకు ఆయన గుర్రం మీద తిరిగి పల్లం ఎలా ఉంది, నీళ్ళు ఎలా వస్తున్నాయి అన్న స్టడీ చేసిన తర్వాత ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. దాని కారణంగా వరద బాధితులు అయినటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈరోజు ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఏ ల్యాబొరేటరీలో ఇచ్చినా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అతి సుభిక్షమైన, అతి సారవంతమైన, అతి శ్రేష్టమైన నేలగా చెప్తారు. కారణం ఏంటి అంటే, ఒక్క మనిషి చూసిన విజన్. ఆ విజన్ ఏంటి అని అంటే, ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ తెలుగు పీపుల్. దట్స్ ద రీజన్ మీరు విడిచి వచ్చినటువంటి మీ కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు కూగ్లర్ హాస్పిటల్గా, గుంటూరు కూగ్లర్ హాస్పిటల్ కట్టింది ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? ఏలూరులో ఉన్నటువంటి రాయ్ బహదూర్ గారు. ఎలా జరిగింది అని అంటే, ఈ దేశం నుంచి తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం, నేను వెళ్ళి పరిచర్య చేస్తాను, నవీకరించే దేవునితో కలిసి పనిచేయటం కోసం నేను వెళతాను అని ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అప్లై చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు అన్నారు, లేదు మా దగ్గర డాక్టర్గా పనిచేయటానికి మేము అంత శాలరీలు ఇవ్వలేము, నువ్వు డాక్టర్ అని అంటే, ఈమన్నది డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, నేను టీచర్గా వస్తాను. ఆ రోజుల్లో జనానా మిషన్ అని ఒకటి ఉండేది లూథరన్ సంఘాల్లో. జనానా మిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బయటికి రారు కాబట్టి వారి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పేది. ఈవెన్ జనానా మిషన్లో నేను పాలిభాగస్తురాలు అవుతాను అని చెప్పి అప్లికేషన్ పెడితే, తక్కువ శాలరీకి మీరు పని చేయగలరా, డాక్టర్ కదా అంటే, పర్వాలేదు, నా పిలుపు తెలుగు ప్రజలు అని చెప్పి ఆమె తెలుగు ప్రజలకు వచ్చి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య తిని తినక వారిళ్లలో, వారి గుడిసెల్లో వారితో ఉంటూ ఆమె కడుపు కట్టుకుని వారికి సేవ పరిచర్య చేస్తూ ఉంటే, ఆమె డాక్టర్ అన్న విషయం తెలుసుకుని రావు బహదూర్ గారు పిలిచారు. అమ్మ మీరు రండి, మీరు డాక్టర్ అట కదా, నా భార్య ప్రసూతిలో ఉంది, ఆమెకు ఏదో సమస్య ఉంది, ఆమెకు తట్టుకోలేకపోతుంది, సహాయం చేయండి అంటే 6 నెలలు వారింటికి ప్రతిరోజు వెళ్ళి ఆమె సేవ చేసింది. ఆమె వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళి బయటకు వచ్చే వరకు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఈ డాక్టర్ గారు వెనక, అంటే దాన్ని ఏమంటారు, హిప్ భాగంలో పసుపు కనిపించేది. ఏంటి ఇది పసుపు కనిపిస్తుంది ప్రతిరోజు అని ఆలోచించి ఒకరోజు బయట కాలు పెట్టక ముందు వెనక్కి తిరిగి చూస్తే పసుపు నీళ్లు చల్లుతున్నారు. మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి ఈ స్త్రీ మా ఇంటికి వచ్చింది కాబట్టి క్షత్రియ వర్గానికి చెందినటువంటి మేము మైలపడిపోయాం, ఇప్పుడు ఈ పసుపు నీళ్ల ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటాం అన్నటువంటి ఈ పాత ఆలోచనను క్రీస్తు నవీకరిస్తున్నాడు. సమాజములను నవీకరించే పనిలో కూగ్లర్ను వాడుకున్నాడు. ఆమె అన్నది, మీరు నన్ను ఎంత హ్యూమిలియేట్ చేసినా సరే, నేను మ్లేచ్ఛురాలని అని నువ్వు అన్నా సరే, I will not stop loving you. She embraced that humility. ఆమె వచ్చింది, పండంటి బిడ్డను కనేలా సహాయం చేసింది. ఆ తర్వాత రావు బహదూరే ముందుకొచ్చి 50 పడకలకు అవసరమైనటువంటి ఆసుపత్రి, మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి గుంటూరులో కట్టించడానికి స్థలం ఇచ్చింది ఆయనే. That is how you influence the world and you be part of making this world new. విద్యా విధానాన్ని నూతనపరచటం, వైద్య విధానాన్ని నూతనపరచటం, ట్రాన్స్పోర్టేషన్ నూతనపరచటం, భారతదేశంలోకి వచ్చినటువంటి అనేకమైనటువంటి మూవ్మెంట్స్, ఈక్వల్ జస్టిస్ టు ఆల్ 1773 వి బ్రాట్ ఇట్, మనం తెచ్చిందే. 1795 రైట్ టు ప్రాపర్టీ మనం తెచ్చిందే. 1807 అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యాక్ట్, విలియం విల్బర్ ఫోర్స్ గారు ఆనాడున్నటువంటి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కూర్చుని నిలబడుకుని మాట్లాడితే అందరూ నోటి మీద వేలేసుకున్నారు. కారణం ఏమిటి అని అంటే, ద ప్యాషన్ టు బి పార్ట్ ఆఫ్ రిన్యూయింగ్ దిస్ వరల్డ్. రెన్యూయింగ్ దిస్ వరల్డ్. దేవుడు సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. ఆ వాగ్దానంలో మీరు నిన్న రాత్రి తీసుకున్నటువంటి వాగ్దానాలు ఒక చిన్న భాగం. అయితే ఈ కమిట్మెంట్స్ చాలా ముఖ్యం. సత్యవాక్ దర్శనం అనేటటువంటి కమిట్మెంట్, మీరెత్తి చూపించినటువంటి వాక్య భాగం ఇచ్చేటటువంటి విశాలమైన దృక్పథానికి కమిట్మెంట్. 1819లో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టడానికి అవసరం లేదు 3 రాత్రుళ్ళు అని చెప్పినటువంటి చట్టం 1819లో మనం చేశాం.
1830లో హ్యూమన్ సాక్రిఫైస్, మీ పిల్లలను లేకపోతే పెద్దవాళ్లను ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొనుక్కొని వచ్చి చంపేవాళ్ళు. దాన్ని అలా చేయటానికి వీలు లేదు అని చట్టం చేసింది మనం. 1835లో శూద్రులకు కూర్చునే హక్కు, 1891లో చిన్న పిల్లల యొక్క పెండ్లిళ్ళు చేయకూడదు అన్నటువంటి చట్టం, 1913లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇంతకుముందు నేను చెప్పినట్లు అలెగ్జాండర్ డఫ్. తర్వాత బ్రెస్ట్ ట్యాక్స్, డారా యాక్ట్. ఇలా చూసుకుంటూ పోతే నేడు భారతదేశం ఏదైతే ఉందో అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్య స్థాపనలో భాగస్థులై మీరెత్తి చూపించినటువంటి ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రపంచాన్ని నూతన పరిచేటటువంటి ఈ ఉద్యమంలోనికి, విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలోనికి, విశ్వ ఏక సమాజం అనే ఉద్యమంలోనికి, మనమంతా ఒక్క శరీరం అన్నటువంటి ఉద్యమంలోనికి, నిన్న మనం విరిచినటువంటి శరీరం, నిన్న మనం పుచ్చుకున్నటువంటి ఆయన రక్తం, మనలో ప్రవహించేది ఒకే రక్తం, మనం అందరము ఒక్క శరీరం అన్నటువంటి విశాల దృక్పథానికి వచ్చారు. కాబట్టి నౌ వి ఆర్ ఆల్ రీపింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దాట్. అయితే అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు. There are three commitments that you need to make. Number one, commitment to this truth of revelation from Jesus Christ. రెండవది commitment to his kingdom, లేకపోతే for his kingdom, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పట్ల కమిట్మెంట్. నేను దాదాపు ఒక 26 సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రేయర్, దాన్ని ఏమంటారు, ప్రేయర్ టవర్ అని పిలిచేవారు ఆ రోజుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే నేను కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను. జనరల్గా ఆకాశం తెరవబడటం, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దర్శనం, ఆయన చేతులు ఇలా బారుగా చాచుంటే అనేకులు టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలలో ఆయనలోనికి పరిగెడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నేను ఒక స్వరం విన్నాను, నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్ళాలని. ఆ స్వరం వినే సమయంలో నేను పరిశుద్ధాత్ముని చేత నింపబడినటువంటి నా నేను తన్మయత్వంలో ఉన్నాను. ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, ఈ రోజుకు మర్చిపోలేనిది. కానీ అప్పుడెప్పుడో 22-23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, లేకపోతే 26 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనుభవానికి మాత్రమే ఆగటం కాదు. నా కమిట్మెంట్ టు ద వాయిస్ దట్ ఐ హర్డ్, ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్గా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి చోట, నేను వెళ్ళిన ప్రతి ఊర్లో, అది ఇందోర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, డాలస్ కానివ్వండి, లాస్ ఏంజలస్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని దగ్గర పొందేటటువంటి శక్తి పట్ల కమిట్మెంట్. మతం విడిచిపెట్టాలి అనంటే మొదటిగా వాక్యం పట్ల కమిట్మెంట్. మతం నుంచి బయటపడాలి అనంటే రెండవదిగా పరిశుద్ధాత్మునికి కమిట్మెంట్. ఆయన మీకు ఇచ్చేటటువంటి ఆ మెల్లని సన్నని స్వరం పట్ల కమిట్మెంట్. ఈరోజు 2025వ సంవత్సరం మొట్టమొదటి దినాన నేను ఈ కమిట్మెంట్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి. ఈ అనుభవం దుకాణం పెట్టదు. నీకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, నువ్వు ఎర్ర చీర కట్టుకుంటావా, తెల్ల చీర కట్టుకుంటావా, రేపు మీ ఇంట్లో టెంకాయ వండుతావా, వంకాయ వండుతావా, ఇవి చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముని యొక్క పని. పరిశుద్ధాత్ముని యొక్క పని దేవుని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో వేరు రకాలుగా వచ్చేటటువంటి రాజులు, వారి రాజ్యాలలో ఆ నేపథ్యంలో మధ్యలో ఒక మాట ఉంటుంది, కానీ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అనంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది నీ సొంతంగా, నీ సొంత శక్తితో కుదరదు, నీ డబ్బుతో కుదరదు, నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు, నీ ఎలక్వెన్స్తో కుదరదు, నీ కులంతో కుదరదు, నీ మతంతో కుదరదు, నీకున్న టాలెంట్స్తో కుదరదు. నువ్వు నిజంగా దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో భాగస్థుడి వైపు తిరగాలి అనంటే రిసీవ్, ఇన్వైట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముని యొక్క వరముల చేత నింపబడతారు.
పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు. ఫలము లేని వరములు వ్యర్థం. ఫలము లేని వరములు వ్యర్థం. వరములు లేని ఓన్లీ ఫలం చూపించటం అది కేవలం సెల్ఫ్ రైచియస్నెస్. ఈ బ్యాలెన్స్, ఇఫ్ యూ కెన్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ బై ఎక్సర్సైజింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ యూజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు బ్లెస్ ద వరల్డ్. మీరు పనిచేసే చోట, మీ కుటుంబంలో, మీ నైబర్హుడ్లో, మీ సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క సామర్థ్యం చేత ఉపయోగింపబడితే మీ సేవకునికి, మీ సేవకురాలికి, మీ సాటి విశ్వాసులకు, మీ తోటి కొలీగ్స్కి అందరికీ ఉపయోగపడతారు. వాక్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ 2025. మూడవ కమిట్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి కమిట్మెంట్. ఈ రెండు ఉండి కూడా మత ఛాందసవాదంలో ఉండే అవకాశం ఉంది. వాక్యం పట్ల కమిట్మెంట్ ఉండి పరిశుద్ధాత్ముని చేత నింపబడిన తర్వాత కూడా మతంలోనే బ్రతికే అవకాశం ఉంది. మతం అనే చట్రంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ మూడవ కమిట్మెంట్ చాలా అవసరం. అదేమిటి అని అంటే రాజ్య స్థాపన మరియు విస్తరణ. నిన్న మనం మాట్లాడుకున్న దానికి సారాంశం ఇది. దేవుడు భూమి మీద చేస్తున్న ఈ నవీనీకరణ, నూతన పరచటం అనే ఉద్యమములో భాగమవుతాను అన్నటువంటి కమిట్మెంట్. చాలామంది క్రైస్తవులు ఇక్కడే వెనుకపడతారు. చాలామంది క్రైస్తవ కుటుంబాలు తీసుకునేంత వరకే ఇష్టపడతాయి. పరిశుద్ధాత్మని పొందుతాను, వాక్యమును పొందుతాను, ఆశీర్వాదం పొందుతాను, పొందేంత వరకే లిమిట్ అవుతారు. దాన్నే మతం అని పిలుస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవునిని పొందుకుని దేవుని యొక్క వాక్య ఆ లార్జర్ స్కోప్ను అర్థం చేసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏమిటి అని అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం 3 చేస్తే సాధ్యమవుతుంది. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని రాజ్యం 3 ద్వారా సాధ్యం అవుతుంది. నేను మొదటగా మీకు నిన్న గుర్తు చేసినట్లుగా నిమ్రోదు సమయం తర్వాత మెసొపొటేమియా, ఆ తర్వాత ఐగుప్తు, ఆ తర్వాత ఇశ్రాయేలు, ఆ తర్వాత బబులోనును దేవుడు బబులోను సమయంలో దానియేలుకు గుర్తు చేసినటువంటి ఒక విశాలమైనటువంటి ఆయన ఆలోచన, నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. అది ఎప్పటికీ సమసిపోయినటువంటి రాజ్యం, స్థిరంగా ఉండే రాజ్యం. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు. 3వ దినమున యెహోవా సముఖమందు ఆయన ముఖకాంతి అందు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండటం కోసం మనల్ని ఆయన స్థిరపరుస్తాడు అని చెప్పిన మాట, ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై, రాజమండ్రిలో మహాపర్వతమై, విజయవాడలో, కడపలో, కలసపాడులో, నంద్యాలలో, ఆంధ్ర రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా అది మహాపర్వతమై అట్లాంటి వరకు రావడానికి గల కారణం ఏమిటి అని అంటే దేవుడు చేసిన ఈ వాగ్దానము యొక్క పవర్ ఆయన బబులోను వరకు ఆపకుండా అక్కడ నుంచి గ్రెకో రోమన్ ఎంపైర్ దగ్గరికి వచ్చాడు. గ్రెకో రోమన్ ఎంపైర్ యొక్క ప్రతినిధి అయినటువంటి పిలాతు, ఆ పిలాతు ఎదుట నిలబడి యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అంటే ఎస్ నువ్వు అన్నట్లే అని చెప్పి, నా రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. కానీ అది నువ్వు అనుకుంటున్నట్లు కత్తితోనో, బాంబులేయడం ద్వారానో, అవతల వాడిపైన ఆపరేషన్ చేయడం ద్వారానో, డామినేట్ చేయడం ద్వారానో కాదు. దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ మై కింగ్డమ్. పౌలు అంటాడు 3 ఉన్నాయి. ఇట్ ఈస్ the purpose of Christ అయిపోయింది. the purpose of Christian, as Christians మన purpose ఏంటి? Righteousness, peace and joy in the Holy Ghost. That is the kingdom of God. నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మనందలి ఆనందం, ఇది దేవుని రాజ్యం. It is not about systems of, governance. It is not systems of politics. It is not systems of economy. ఇవన్నిటిలో కూడా మీరు ఏ సిస్టంలో, ఏ స్ఫియర్ ఆఫ్ సొసైటీలో ఉన్నారో అక్కడ రైచియస్నెస్, అక్కడ పీస్, అక్కడ జాయ్ ఇన్ హోలీ గోస్ట్ నువ్వు తీసుకుని వెళ్ళగలగటం. అలా చేయటానికి మతంలో మీకా ప్రవక్తను అడిగారు, అయ్యా మరి ఏం తీసుకొని వచ్చి నేను యెహోవా దగ్గరికి రావాలి? పోనీ నేను నదులంతా తైలం తీసుకొని వచ్చేనా? లేకపోతే నా కొడుకు, నా జ్యేష్ఠపుత్రుని ఇచ్చేనా?
పోనీ నా కోడలనిచ్చైనా, నా గేదెలనిచ్చైనా, నా పంట ఇచ్చైనా అని అడుగుతూ ఉంటే ఇవన్నీ ఎవరు అడుగుతారు? మొలకు అడుగుతాడు, బయలు అడుగుతాడు, కీయు దేవత అడుగుతుంది, నక్షత్ర దేవత అడుగుతుంది. వాళ్ళతో సమానంగా చూస్తారేంటి యెహోవాను? ఆయన ఏమడుగుతున్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. 2025లో కూడా అదే ఉత్తమం. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే తెలుసు. మొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా అడుగుతున్నాను. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము న్యాయమును జరిగించటం ద్వారా వస్తుంది. ఇఫ్ యూ కెన్ టేక్ దిస్ కమిట్మెంట్ దిస్ మార్నింగ్ ఫర్ 2025, 2025వ సంవత్సరం ఫలవంతంగా ఉండాలి అని అంటే న్యాయము పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. నేను మీకా గ్రంథం 6వ అధ్యాయం నుంచి చదివాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు ముందే చెప్పాను. న్యాయముగా నడుచుకొనుట, నీ పొరుగువాడి పట్ల నీవు న్యాయంగా నడుచుకోవాలి. నీ సంఘములో నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నీ సంఘములో నీ పైన నాయకులుగా ఉన్న వారికి, నీ పైన వాక్యోపదేశం చేస్తున్న వారికి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా గమనించటానికి తగిన కాంట్రిబ్యూషన్ నీ వైపు నుంచి ఉండాలి. తగిన కమిట్మెంట్ నీ వైపు నుంచి ఉండాలి. తగిన కలిసి పనిచేసేటటువంటి మనస్సు ఈ 2025లో నువ్వు కలిగి ఉండాలి. అది న్యాయం, అది న్యాయం. రెండవది కనికరం. కనికరం భారతదేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగుల పట్ల, భారతదేశంలో ఉన్నటువంటి డెస్టిట్యూట్స్ పట్ల, భారతదేశంలో ఉన్నటువంటి విధవరాండ్ర పట్ల ఉండటం తప్పు కాదు. ఉండొచ్చు, ఉండాలి. కానీ నువ్వు ఉంటున్న నీ దేశంలో, వేర్ యు ఆర్ లివింగ్, హోమ్లెస్ పీపుల్, డెస్టిట్యూట్స్, డ్రగ్ అడిక్ట్స్. నన్ను రఘు గారు ఒక క్యాంపస్కు పరిచయం చేశారు, డెంటన్ క్యాంపస్కు. ఆ క్యాంపస్లో ఉన్న క్యాంపస్ మినిస్ట్రీ ఉన్న హాల్ ఒకప్పుడు ఒక ట్రాప్ హాల్ అట. అంటే అక్కడ డ్రగ్స్ తీసుకుని అలా పడి ఉండేవాళ్ళు. రిడీమింగ్ దీస్ ఏరియాస్, ఈ ఏరియాస్ను రిడీమ్ చేయాలి. కనికరం చూపించి పెద్దవాళ్ళు, వృద్ధులు. ఈ 2025వ సంవత్సరం అన్నీ నేను చేయలేను బ్రదర్ అనుకుంటే, ఐ విల్ ఆస్క్ యూ, మీరు నిన్న పిక్ చేసుకున్నటువంటి అనేక వాగ్దానాల్లో నుంచి ఒకటి ఎలా పిక్ చేసుకున్నారో, ఇప్పుడు నేను చెప్తున్న లిస్టులో నుంచి ఒకటి పిక్ చేసుకోండి. నిన్న పొందటం కోసం పిక్ చేసుకున్నారు, ఈరోజు ఇవ్వటం కోసం పిక్ చేసుకోండి. పిక్ వన్ ఏరియా వేర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025. న్యాయమా, కనికరమా, మూడవదిగా ఇంట్రోస్పెక్షన్, మనల్ని మనం చూసుకోవటం, అది దీన మనస్సు కలిగి జీవించటం. యెహోవా అడుగుతున్నది ఇదే. యెహోవా మాటకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, ఈ 66 పుస్తకాలకున్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే, మనిషిగా నువ్వు హెచ్చించుకొని మృగమవకు, మనిషిగా నువ్వు తగ్గించుకొని నిజమైన మనిషవు. ఇదే ప్రధాన లక్ష్యం. హెచ్చించుకుంటే మృగమవుతావు, తగ్గించుకుంటే మనిషి అవుతావు. ఈ 2025వ సంవత్సరం ఫలభరితమైన జీవితం కావాలా? తగ్గించుకొని చూడు. ఫలభరితమైనటువంటి కుటుంబం కావాలా? నీ భార్యకు సేవ చేసి చూడు. ఫలభరితమైనటువంటి జీవితం నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా? నీ భర్తకు గౌరవం ఇచ్చి చూడు. శ్రేష్టమైనటువంటి సమాజం, సంఘం కావాలనుకుంటున్నావా? నీ సేవకుడిని గౌరవించి ఆయనతో పాటు కలిసి పనిచేసే నిర్ణయం తీసుకో. శ్రేష్టమైనటువంటి సంబంధాలు ఉండాలనుకుంటున్నావా? తగ్గించుకుని, అవతలి వాడు పలకరివ్వట్లేదు, అట్నుంచి అటే వెళ్ళిపోతున్నాడు అని అంటే కావాలని వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకో. ఇట్ ఈస్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ విల్ నాట్, మీకు దాని లోతులు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను మోసం చేసిన వాడిని నువ్వు ఎదురుగా వెళ్ళి నవ్వి వాడిని ఆలింగనం చేసుకుంటే నెత్తిన నిప్పులు పోసినట్టు ఉంటుంది వాడికి. అండ్ యూ విల్ విన్ హిమ్. ఈ 2025వ సంవత్సరం
మే దిస్ బీ ఎన్ ఇయర్ ఆఫ్ హంబల్నెస్. మే దిస్ బీ ఎన్ ఇయర్ వేర్ యూ లుక్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ సీ, ఎక్కడ నేను హెచ్చుకుపోతున్నాను? నాలో గర్వం ఏం చూసుకునుంది? అందమా, చదువా, సిటిజన్షిప్పా, డబ్బా, కులమా, భారతదేశంలో నాకున్నటువంటి ఆస్థ, ఇక్కడ నాకున్నటువంటి ఇల్లా, నేను కొంటున్న రివ్యూన్, లేకపోతే నేను కొంటున్నటువంటి దాన్ని ఏమంటారు సైబర్ ట్రక్కా? వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ బోస్టింగ్ ఇన్? కొందరు గుర్రముల మీద, రథముల మీద, బంగారం మీద అతిశయపడతారు. మేమైతే మా దేవుడైన యెహోవా యందు అతిశయిస్తాం. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. భారతదేశంలో పుట్టిన మనం ఆ దేశం నుండి, ఆ దేశం యొక్క లబ్ధి, ఆ దేశం ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందటానికి గల కారణం అనేకులు తీసుకున్నటువంటి కమిట్మెంట్. మతానికి పైన రాజ్యము పట్ల కమిట్మెంట్, దేవుని సత్యవాగ్రంథం పైన కమిట్మెంట్, పరిశుద్ధాత్మని యొక్క శక్తి పైన కమిట్మెంట్, రాజ్య స్థాపన మరియు విస్తరణ అనే కమిట్మెంట్. దాని కారణంగా మనం ఈరోజు ఎదిగాం, ఫలించాం, ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు నువ్వు అదే కమిట్మెంట్ తీసుకుంటే, న్యాయము జరిగించాలని, కనికరాన్ని ప్రేమించాలని, దీన మనస్సు కలిగి జీవించాలన్న కమిట్మెంట్ తీసుకుంటే 2025వ సంవత్సరం నీకు కేవలం క్యాలెండర్లో ఒక పేజీ మారినట్లు కాదు. నీ జీవితం నూతన పరచబడినటువంటి జీవితముగా, నూతన ఆకాశము, నూతన భూమిగా మీ మధ్య నిజమైన మనుష్యత్వాన్ని మీరు చూసేందుకు మధురమైన క్షణాలు 2025లో వేచి ఉన్నాయి.